డ్రైవర్ ఇక్కడే కారాపు. లలిత ఏమ్మా బాగున్నావా? అన్నయ్య చాక్లెట్. చాక్లెట్లు ఇవ్వడం ఇంకా మర్చిపోలేదన్నమాట. రావే పెళ్లి కూతురా. పెళ్లి కూతురా? ఎప్పుడమ్మా పెళ్లి? వచ్చే శుక్రవారమా? అంటే ఇంకా 15 రోజులే ఉందన్నమాట నీ పెళ్లికి. అవునన్నయ్య, మీ ఇద్దరు తప్పకుండా రావాలి. మేమిద్దరం 2 రోజులు ముందే ఉంటామా. ఏంటి 2 రోజుల ముందా? కుదరదు, నేను దాన్ని ఇప్పుడే తీసుకెళ్తాను. ఇప్పుడా? ఇప్పుడు కాకపోతే ఏయ్, నీ పెళ్లికి నేను ఎన్ని రోజుల ముందు రావాలే? ఏమో అవన్నీ నాకు తెలీదు, అన్నయ్యని అడుగు. నిన్ను. అన్నయ్య నువ్వే చెప్పు, నేను దాని పెళ్లికి ఎన్ని రోజుల ముందు రావాలి? కనీసం 15 రోజుల ముందన్న ఉండాలమ్మా కదా. నా పెళ్లి కూడా 15 రోజులే ఉంది. నేను నీ చెల్లెల్నే కదా, ఇంతగా అడుగుతున్నాను. పంపించువా అన్నయ్య ప్లీజ్. అది కాదమ్మా, దాన్ని వదిలి ఇన్ని రోజులు నేనెప్పుడూ ఉండలేదు. అది మాత్రం ఉండగలదా ఏంటి? కానీ తప్పదన్నయ్య, మా మంచి అన్నయ్య. ప్లీజ్ 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 అన్నయ్య. ఏమ్మా వెళతావా? నువ్వు వద్దంటే వెళ్ళనన్నయ్య. వెళ్ళమ్మా. ఎవడ హేదో ఎక్స్క్యూజ్ మీ. హలో మిస్టర్ కాళిదాస్, ఓన్లీ ఫ్లవర్స్ ఫ్రమ్ యువర్ బిలవ్డ్. టేక్ ఇట్. అయ్యో ఏమండి ఏమండి, ఐఎమ్ సారీ అండి, ఎక్సైట్మెంట్ లో నన్ను మర్చిపోయాను. అలా కూర్చోండి. ఏమండి, ఆహా ఎంత ఆనందంగా ఉంది. ఓ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదండి. మీరేమి అనుకోపోతే ఈ ఆనందాన్ని ఎవరితోనైనా పంచుకోవాలంది. ఒక్క నిమిషం ఆగండి. ఇదిగో బండరామతి గారు, వసంత్ గారు, ఏంటి కాళిదాసి పిచ్చి పట్టినట్టు కేకలేస్తున్నాడు? కొండరావు గారు, వసంత్ గారు, నా కళ్ళేసోయింది. నా డ్రీమ్ గర్ల్ వచ్చేసింది. రండి. లైట్ గా కదండి, చాలా స్ట్రాంగ్ గా ఉంది. కావాలంటే నిరూపించుకోమంటారా? ఇదేంటి? అక్కర్లేదు, అర్థమైంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు కానీ బుద్ధి రాదు ఇలాంటి వాళ్ళకి. ఏం చేయబోతున్నారు? హల్వా. మీకెందుకండి శ్రమ, నేను చేస్తానుగా. అక్కర్లేదు, మీ పని మీరు చూసుకోండి. వెరీ షుగర్. థ్యాంక్ యూ. ఎవరి కోసమో? నాకిష్టమైన వాళ్ళ కోసం. ఇడియట్. నీకెలా తెలుసు? లలి, అది ఉప్పే. అది ఉప్పేస్తుంది. మీ పని మీరు చూసుకోండి. బంగలే కే పీछे मेरी बैरी के नीचे हरे पिया हरे 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 पिया कांटा लगा. సంతోష్ మావోడికి పెడుతుందా? మీ పని మీరు చూసుకోండి. సంతోష్. ఇదేం ట్విస్ట్? హలో. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. తీసుకోరే. దేనికండి? మీకంతా మంచి జరగాలి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్స్. నిన్న మీ కోపం చిరాకు చూసి కంగారు పడ్డాను. తొందరపాట్లో నేనేమైనా మిమ్మల్ని హట్ చేశానేమో అని. తప్పు మీది కాదండి, నాది. నాకు అసలు విషయం ఇందాకే తెలిసింది. ఏం తెలిసిందండి? మీది చాలా గొప్ప ప్రేమని. థ్యాంక్స్ గాడ్. అసలు సంగతి మీకు తెలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు తెలిస్తే మీకెందుకు ఆనందం? భలేవారండి, తెలియవలసిన వారికి తెలిస్తేనే ఆనందం. కరెక్ట్ అండి, అసలు సంగతి తెలియటం వల్లే కదా నా తొందరపాటు నేను తెలుసుకున్నాను. నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడండి. కరెక్ట్ గా చెప్పారు. మరి నేను ఉంటాను. మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఎందుకు రావడం? బాయ్. ఏమైంది? సారీ లలి. అయ్యో. ఏ డోంట్ ప్లే. ఇవ్వు. ఐ నో దొరికేలేవే నిన్ను. ఇప్పుడు నా గుండె మళ్ళీ నార్మల్ గా కొట్టుకుంటోంది. చాలా థ్యాంక్స్.
అతని కూడా చెప్పు. లేదు, తనకే చెప్పు. నాకంటే ఎక్కువ కష్టపడింది అతనే, అతనికి చెప్పు. కాదు, ఆమెకే. ఓకే ఓకే, ఇద్దరికి థ్యాంక్స్. సరేనా? మనలో మనకేంటి? ఇట్స్ ఓకే, నేనేమనుకోను. గుడ్ నైట్. గుడ్ నైట్. పదా. ఇట్స్ ఓకే. అమ్మయ్యా, ఇప్పుడు ఇంకా హాయిగా పడుకోవచ్చు. ఎందుకు చేసావి పిచ్చి పని? పిచ్చి పనేం కాదు, చేయాల్సిందే చేశాను. అంటే ఇలా చేసేస్తే నేను కరిగిపోయి ఐ లవ్ యూ చెప్తానునా? నా ప్రేమను మీరు డౌట్ చేశారు. నిజమైన ప్రేమ అవమానాన్ని సహిస్తుంది, అనుమానాన్ని భరించలేదు. ప్రేమ అనేది గొప్ప ఫీలింగ్. ప్రతి క్షణం విరహంతో చంపేస్తుంది, చావు నుంచి బతికిస్తుంది. నేను ప్రేమించాను అనుకుంటే సరిపోతుందా? నేను మనిషిని కానా? నాకు ఫీలింగ్స్ ఉండవా? నేను చెప్పేది నా ఫీలింగ్ గురించి. లుక్, చదువుకున్నవాడివి, రీజనబుల్ గా ఆలోచించు. నేను ఎందుకు లవ్ చేయాలి? నువ్వెవరివి? నా ఫ్రెండ్ వా, కొలీగ్ వా? నాకు నీ గురించి ఏం తెలియకుండా నేను నిన్ను లవ్ చేస్తానని ఎలా అనుకున్నావు? ఐ మీన్, ఇట్స్ జస్ట్ రెడిక్యులస్. ప్రేమ పుట్టడానికి, ప్రాణం పోవటానికి ఒక్క క్షణం చాలు. నేను మొదటిసారి మిమ్మల్ని టీవీలో చూశాను. ఏ అమృత గడియల్లో చూశానో తెలీదు. అప్పటినుంచి మీరే నా సర్వస్వం అనిపించింది. మిమ్మల్ని చూడకుండా, మీతో మాట్లాడకుండా ఉండాలి. ఓకే ఓకే, ఈ క్షణం నుంచి యో మై ఫ్రెండ్. మనిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. నిన్ను అర్థం చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. నువ్వు నాకు అర్థం అవుతావు. మనిద్దరం ఒకరికొకరు ఇష్టపడితే లవర్స్ గా ఉండిపోదాం, లేదంటే ఫ్రెండ్స్ గా విడిపోదాం. ఓకేనా? ఆ టైం లిమిట్ కూడా మీరే ఫిక్స్ చేయండి. మన నిర్ణయం వ్యాలంటైన్స్ డే రోజున చెప్పుకుందాం, సరేనా? సరేనండి. మరో విషయం, అప్పటిదాకా మనం అనుకున్న ఒప్పందం గురించి మూడో వ్యక్తికి తెలియకూడదు, సరేనా? సరేనండి. నా గురించి కానీ, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ అడగకూడదు, ఎంక్వైరీ చేయకూడదు, సరేనా? సరే. మనం కేవలం నా షాప్ దగ్గరే కలవాలి, సరేనా? సరే. అయితే రేపటి నుంచే మన ఒప్పందం మొదలు పెడదాం. సంతోష్, నాకు చాలా సంతోషంగా ఉందిరా. నాకు కూడా. నాకు మీ సంగతి తెలియదు అనుకుంటున్నారా? లలి ప్లీజ్. నేనంతా చూస్తూనే ఉన్నాను లేవే. నా పెళ్లికొచ్చి మీరిద్దరు పెళ్లికి రెడీ అయిపోతారా? వదిలే లలి. నా పెళ్లి కాని మీ పెళ్లి చేస్తా. What a beautiful flower. A rose is a rose is a rose. నిన్ను ఎలా ఉన్నాయి? హాయ్ అలకనందా, నేనే. గుర్తుపట్టావా? హే స్వప్న, ఎన్నేళ్ళైంది నేను చూసి. హౌ ఆర్ యు? ఏం చేస్తున్నావు అసలు? నా స్టోరీ తర్వాత విందువు గాని ఈ షాప్ ఎవరిదే? నా షాపే, ఐమ్ ది ఓనర్. కోటీశ్వరుడి కూతురివి హాయిగా ఏసీ రూమ్ లో కూర్చొని ఎంజాయ్ చేయక ఎందుకొచ్చిన అవస్థ ఇది? లుక్, మనం చేసే ప్రతి పని డబ్బు కోసమే కాదు. సొసైటీలో బతకాలన్నా, మనుషుల్ని మేనేజ్ చేయాలన్నా అనుభవం చాలా ముఖ్యం. అర్థమైందా? మా పేరెంట్స్ కూడా నీలాగే అంటూ ఉంటారు. నేనేం చెప్తానో తెలుసా? మన కళ్ళతో మనం చూసినట్టుగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. సర్లేవే, ఇవన్నీ తో నేను మాట్లాడేటప్పుడు మధ్యలో దూరకండి. ఆ ఏదో పేలాపనే వద్దంట. ఎక్స్క్యూజ్ మీ, కస్టమర్స్ వచ్చారు స్వప్న, నువ్వు వెళ్ళి కాసేపు అలా కూర్చో. ఓకే? yes please. ఈ వేళ మా ఫ్రెండ్ కాళిదాస్ పుట్టినరోజు అండి. ఓకే. గ్రీటింగ్ ప్లస్ బొకే పంపించాలి. ఓకే, పంపించాల్సింది ఏ ప్లేస్ కి? యూరే, కానీ అతనికి తెలియకుండా ఉండాలి. ప్రియురాలు పంపినట్టు మీరు మధ్యలో దూరదన్న. మా వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ కి ప్రస్తుతం ఊళ్ళో ఎవరు పంపించినట్టు మీరు డెలివరీ చేయాలి. ఇంతకన్నా డీటెయిల్స్ అడగండి. ఒకవేళ అడిగినా మేము చెప్పలేమండి. నో ప్రాబ్లం. మీ ఫ్రెండ్ కి తన గ్రీటింగ్స్ 1 hour లో చేరిపోతాయి. చాలా థ్యాంక్స్ అండి. ఈ లెటర్ బొకేలో పెట్టి తీసుకెళ్లి మా తరఫున కూడా మీరే ఐ లవ్ యూ చెప్పాలి అది ప్లీజ్. ఓకే, జనరల్ గా నేను వెళ్ళను, కానీ షాప్ లో ఎవరు లేరు కాబట్టి నేనే వెళ్ళి చూస్తాను. హలో, హాయ్ కిషోర్, హౌ ఆర్ యు? నువ్వు ఫోన్ చేస్తావని చూసి నేనే చేస్తున్నాను. ఐమ్ సారీ కిషోర్, ఎలా ఉన్నావు?
లైఫ్ ఎలా ఉంది? నాకు మాత్రం ఇక్కడ మహా బోర్గా ఉంది. నిజమా? ఈఎస్ ఇచ్చేకూడదు, ఎంజాయ్ చేద్దాం. అంత తొందర అయితే ఎలా చెప్పు? నా పొజిషన్ లో ఉన్న ఎవరికైనా తొందరగానే ఉంటుంది. మొన్నెప్పుడో సడన్ గా గుర్తొచ్చావు. మా ఫ్రెండ్స్ అందరికి నీ గురించి చెప్పాలే. మంచిగానే చెప్పావు కదా. యూర్ ఎ నైస్ పర్సన్ కిషోర్. రియలీ? అవును, చదువుకున్నావు, మంచి ఉద్యోగం ఉంది, స్మార్ట్ గా కూడా ఉంటావు. ఏ అమ్మాయి కన్నా ఇంతకు మించి ఏం కావాలి? అయినా నిన్నెవరు చేసుకుంటారు కానీ షీఈ్ వెరీ లక్కీ గర్ల్. ఆ లక్కీ గర్ల్ నువ్వెందుకు కాకూడదు? ఓ ష్యూర్, వై నాట్? కమిట్ అయిన పనులు కొన్ని ఉన్నాయి, అవి పూర్తయ్యేంత వరకు వెయిట్ చేయాలి నువ్వు. ఇంకా ఎన్నాళ్ళు వెయిటింగ్? వెయిట్ చేసి చేసి బోరింగ్ గా ఉంది. అలా అనుకుంటే ఎలా కిషోర్? ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కాలమైనా వెయిట్ చేయాలి కదా. ఓకే, త్వరలోనే నా డెసిషన్ నీకు చెప్తాను, సరేనా? అంటే రోజులా, నెలలా, సంవత్సరాలా? నో, వ్యాలంటైన్స్ డే రోజున కాల్ చేయి, నీకు స్వీట్ న్యూస్ చెప్తా. మీ డాడీ ఉన్నారా? చూడాలి కిషోర్, ఆయనకి ఎన్ని అవిగేషన్సో, ఎన్ని వ్యాపారాలు. ఒక పక్క ఓల్డ్ ఏజ్ హోమ్, మరో పక్క ఎక్స్పోర్ట్స్, కాంట్రాక్ట్స్, షేర్స్. నాకు తెలిసి ఇవి మాత్రమే, ఇంకా ఎన్ని ఉన్నాయో ఏమో. అయినా చూస్తాను, జస్ట్ హోల్డ్ ఆన్. డాడీ, సైట్ కొంచెం పెరిగినట్టుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రండి రండి. అన్నట్టు మార్నింగ్ మీరు చూసింది మా టీవీ ప్రోగ్రామ్ యాంకర్ అండి. ఆ విషయం మీకు చెప్దాం అనేసరికి మీరు మీ వెళ్ళిపోయారు. వైఫ్ ను ఒకసారి బయటికి పిలిచి నాకు పరిచయం చేస్తారా? అయ్యో రామా, నా వైఫ్ ఏంటండి? నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. అదంతా డ్రామా. అది కొంపకొల్లేరిన మా టీవీ వాళ్ళ ప్రోగ్రామ్ అండి. సిటీలో ఇంతమంది ఉండగా ఆవిడ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తన భర్త అంటుంది. అది డ్రామా, దాన్ని నేను నమ్మాలి. ఆహా, నమ్మొద్దు, మీరే నమ్మొద్దు. ఇల్లంతా ఎత్తుక్కోండి. ఆవిడ మార్కెట్ గాని వెళ్ళిందా? అవును, మార్కెట్కి వెళ్ళిన మనిషి ఇంటికి తిరిగి వస్తా కదా. ఆవిడ వచ్చే వరకు వెయిట్ చేసి చక్కగా తనతో మాట్లాడి వెళ్తారు. కానీ కూర్చోండి, స్ట్రాంగ్ గా టీ కలుపుకొస్తాను. ఏమండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ప్లీజ్, ఇప్పుడు కాదండి, సారీ. ఒక్క నిమిషం అండి. డిస్టర్బ్ చేయొద్దండి. నా టైం ఏం బాగున్నట్లేదు, చాలా బాధగా ఉంది. ఎన్నోసార్లు ఇలాగే జరిగింది. ఏమండి, ఒక్కసారి అండి, ఒక 5 minutes అండి. అబ్బా ప్లీజ్ అండి. హలో మిస్టర్, ఈడెవడు? కాస్త దూరంగా ఉంటావా? మీరెవరు మహానుభావా? నేను తను ఫ్రెండ్స్. నేను తన ఫ్రెండే. నువ్వు మామూలు ఫ్రెండ్వి, నేను అలా కాదు, సంథింగ్ స్పెషల్. చేయి తీసి మాట్లాడితే బాగుంటుందేమో. సారీ బాస్. ప్లీజ్ తీసేయి. కుదరదు, గెట్ అవుట్. నా ప్రాణానికి ప్రాణమైన మనిషి మీద ఇంకెవడో వచ్చి చెయ్యేస్తే చెయ్యి, కన్నేస్తే కన్ను పీకి పారేస్తా. నన్నే కొడతావా? నేనెవరో తెలుసా? నీ అంత చూస్తాను. బాబా, ఏంటండి కూరగాయల ధరలు బాగా బాగా మండిపోతున్నాయి. ఇలా అయితే సంసారం ఎలా చేయని చెప్పండి. ఏమండి, మీ ఫ్రెండ్ ఆంజనేయులు గారు మిగతా వాళ్ళని తీసుకుని వెనకాల వస్తున్నానని చెప్పమన్నాడు. కొంచెం తప్పుకోండి, గుమ్మానికి అడ్డం గాను. నాకు చాలా సంతోషంగా ఉందిరా. వాడు గెలుస్తాడో లేదో గానీ నీ మనసు మాత్రం గెలుచుకున్నాడు. నా మనసు గెలిస్తే చాలదండి, పందెం కూడా గెలవాలి. ఇదే ఫిట్టింగ్ రా. అంటే అతను ఓడిపోతే పెళ్లి చేయవా? అతను ఓడిపోడు మాస్టర్. నా చెల్లెలు ప్రాణంగా చూసుకునే గుర్రబొమ్మ కోసమే ప్రాణాలకు తెగించాడు. అలాంటి వాడు ఓడిపోతే మా అమ్మ నన్ను క్షమించదు.